ఈ ఎమర్జెన్సీ ఏంది, ఎట్లా పెట్టబడింది, నీ పదవిని నిలుపెట్టుకోవడానికి, వ్యతిరేకతని అణచివేయడానికి నువ్వు ఎమర్జెన్సీని విధిస్తే జరిగిన అరాచకాలు అన్ని ఎమర్జెన్సీ పీరియడ్ లో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రావు. ప్రింట్ చేశారని తెలిస్తే కూడా నిన్ను తీసుకుపోయి లోపలేస్తారు. ఇందిరాగాంధీ తర్వాత ఉత్తరాధికారి ఎవరు? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదని పైలట్ గా వెళ్ళిపోయాడు. రెండో కొడుకు సంజయ్ గాంధీ. కానీ ఎంత అరాచకాలు చేశాడో తెలుసా ఆ టైంలో? యూ కాంట్ బిలీవ్. 84 లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు బలవంతంగా. దొరికినట్టు తీసుకుపోయి హాస్పిటల్లో వేసేవాళ్ళు.